అందరికీ వందనాలండి. ఈరోజు మనం కీర్తనలు 75 యొక్క ఆత్మీయ సందేశాన్ని తెలుసుకుందాం. ఈ కీర్తనను ఆసాపు రాశాడు. ఇందులో దేవునికి కృతజ్ఞతలు చెప్పడం, దేవుని న్యాయం గురించి చెప్పడం ప్రధానంగా కనిపిస్తుంది. మొదటిగా కీర్తనాకర్త దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. దేవా, మేము నీకు కృతజ్ఞతలు చెప్పుచున్నాము. నీ నామము సమీపంలో ఉన్నది అని చెప్తాడు. అంటే దేవుడు తన ప్రజలతో దగ్గరగా ఉంటారని, ఆయన చేసిన అద్భుత కార్యాల వల్ల ప్రజలు ఆయనను స్తుతిస్తారని అర్థం. తరువాత దేవుడు ఇలా చెప్తున్నాడు, సరైన సమయం వచ్చినప్పుడు నేను న్యాయంగా తీర్పు చేస్తాను. ఈ మాట మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఈ లోకంలో కొన్నిసార్లు చెడు చేసేవారు విజయం సాధిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ దేవుడు అన్నిటినీ చూస్తాడు. సరైన సమయంలో ఆయన న్యాయంగా తీర్పు చేస్తాడు. కీర్తనలో మరో ముఖ్యమైన విషయం గర్వం గురించి హెచ్చరిక. దేవుడు గర్వంగా ఉండేవారికి ఇలా చెప్తున్నాడు, గర్వపడకండి, మీ కొమ్ములను ఎత్తకండి. ఇది మనకు నేర్పేది ఏమిటంటే, మన శక్తి, సంపద లేదా స్థానం వల్ల గర్వపడకూడదు. ఎందుకంటే ఉన్నత స్థానం మనుషుల నుండి రాదు. కీర్తన చెప్తుంది, ఉన్నత స్థానం తూర్పు నుండి గాని, పడమర నుండి గాని, దక్షిణం నుండి గాని రాదు. దేవుడే ఒకరిని తగ్గించి మరొకరిని పైకి ఎత్తుతాడు. అంటే మన జీవితంలో ఉన్నతి ఇవ్వగలవాడు దేవుడే. తరువాత దేవుని తీర్పును ఒక పాత్రలో పోల్చి చెబుతుంది. దేవుని చేతిలో ఒక పాత్ర ఉంది. అది ఆయన కోపపు తీర్పును సూచిస్తుంది. చెడు చేసేవారు ఆ తీర్పుని అనుభవిస్తారు. ఈ కీర్తన మనకు నేర్పేది ఏమిటంటే, మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. సరైన సమయంలో దేవుడు నీతిమంతులకి పైకి ఎత్తుతాడు. ప్రభువా, నీ న్యాయమైన తీర్పును బట్టి కృతజ్ఞతలు. నా జీవితంలో గర్వపడకుండా నిన్ను ఆశ్రయించి నువ్వు ఇచ్చే హెచ్చింపు కొరకు ఎదురు చూసే నిరీక్షణ దయచేయమని ప్రార్థిద్దాం. ఆమేన్.